ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా శృతిలయలు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం కార్తీక పురాణం స్కంద పురాణం నుంచి 19వ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా 19వ అధ్యాయం మొదలు పెడదాం. జ్ఞానసిద్ధి ఉవాచ. వేదవేత్తల చేత వేద విద్యునిగాను వేదాంత స్థితునిగాను రహస్యమైన వానిగాను అద్వితీయునిగాను కీర్తించబడేవాడా, సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్తుతించబడే రమణీయ పాదపద్మాలు గలవాడా, నీకు నమస్కారం. పంచభూతాలు సృష్టి సంభూతాజ్ఞలై సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణాహ, నువ్వు పరమము కంటే కూడా పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగరూపమైన సమస్త ప్రపంచం కూడా దాని కారణ బీజమైన మాయలో సహా నీయందే ప్రస్ఫుటమవుతుంది. సృష్ట్యాదిని నడుమతోనూ దంతాన కూడా ప్రపంచమంతా నువ్వే నిండుంటావు. భక్ష భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన రూపుడవు, యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే. అమృతమయము పరమ సుఖప్రదమైన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారం సమస్తము వెన్నట్లో సముద్రంలా భాసిస్తుంది. హే ఆనందసాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారం, సకల పురాణ సారం కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వం సమస్తం నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి. ఆత్మవాచ్యుడవు, అఖిల వంజుడవు, మనోవ గగోచరుడు అయిన నువ్వు కేవల మాంసయమాయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారం. నీ దర్శన ఫలంతో నన్ను ధన్యుణ్ణి చెయ్యి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు. దాతవు, నేతవు, కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధ చరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవసి, అనంత ఆదికారణ, పరమాత్మ, పరమహంసపతి, పురాత్మ, గుణాతీత, గురవే, దయామయ విష్ణు, నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్ధివాసి, స్వరాగ పవర్గప్రద, అభేద తేజోమయ, సాధు హృత్పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారం. సృష్టిస్థితి లయంకార, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు నీ పాదాలయందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ స్వరూపాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజో స్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రమాణాలు. వేదాల చేతగాని శాస్త్రతర్క పురాణ నీతి వాక్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారం. నన్ను రక్షించు. ఈ విధంగా తెరిపిలేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడినయ్యాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని, వైకుంఠం ప్రసాదించుమని కోరాడు జ్ఞానసిద్ధుడు. తదాస్తు అని దీవించి తాక్షావాహనుడు అయిన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరకలోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెప్తాను విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విఘ్నులు, వైష్ణవులు అయిన నీవు, నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాన్ని పాటించండి. ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేయరో వాళ్ళు బ్రహ్మహత్యపాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయమేది కూడా లేదు. నేను వాటికి అతీతుడిని. అయినా నా భక్తులను పరీక్షించడానికే నేను అలా నిద్రామిషతో జగన్నాటకాన్ని రచిస్తూ ఉంటానని గుర్తించు.
చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాల పఠించే వాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుంకట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. అంగీరస ఉవాచ, ఓయి, నీవు అడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇదే. దుర్మాత్ములైనా పాపులైనా సరే హరిహరాయనులై ఈ చాతుర్మాస్య వ్రతాచారణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోత్ర హత్య ఫలాన్ని, కోటి జన్మలు సూరాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంచెంలో విష్ణులోకాన్ని పొందుతారు. ఇంతటితో 19వ అధ్యాయం సమాప్తః. 19వ రోజు బహుళ చవితి పారాయణం సమాప్తః. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.